హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ బిల్డింగ్ వచ్చేసి మనం న్యూలీ కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ అండి. సో ఈ బిల్డింగ్ మనది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 1 మంత్ అలా పట్టచ్చు. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఇంత పెద్ద ఇల్లు కడుతున్నా అని చెప్పడానికి కాదు ఫ్రెండ్స్. సో నాకు కొంత ఇంటీరియర్ వర్క్ ఉంది పెండింగ్. ఇంటీరియర్ కబోర్డ్స్ కానీ అలాగే కిచెన్లో ట్రాలీస్ కానీ ఈ వర్క్ అనేది పెండింగ్ ఉంది. సో మీలో ఎవరైనా ఈ వీడియో కానీ కబోర్డ్స్ కానీ చేస్తుంటే కనుక కామెంట్ రూపంలో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి, నేను మీకు కాంటాక్ట్ అవుతాను. సో అందుకు మెయిన్గా ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను చూపించేటప్పుడు మీకు ఏదైనా నచ్చకపోతే వీడియోలో క్లియర్గా చూడండి. చూసేటప్పుడు మీకు కూడా ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి. సో ఈ ప్రజెంట్ అయితే ఇది మన ఎక్స్టీరియర్. సో ఈ విధంగా ఉంది. సో మనం అనుకున్న కలర్ అయితే ఈ కలర్ కాదు, ఈ బ్లూ. మీకు వీడియోలో ఇది బ్లూయిష్ కనిపిస్తుంది కావచ్చు, కానీ ఇది కొద్దిగా గ్రే కలర్ రూపంలో అలా వేయించాను. సో టోటల్గా మన ఇమేజ్ ఇదైతే కాదు, నేను తర్వాత చేయించాను. సో ఏదైతే మనకు చాక్లెట్ కలర్ ఉందో ఆ కలర్ మొత్తం వేసేసారు, ఇక్కడ మెరూన్ కలర్ మొత్తం వేసేసారు. సో నాకు అది కొద్దిగా లుక్ అనేది కరెక్ట్గా అనిపించకపోయేసరికి నేను ఈ కలర్ అయితే వేయించాను. సో ఇది ఫైనల్ ఎలివేషన్. ఇక్కడితో పాటు మనకి ఈ సైడ్ కూడా ఎలివేషన్ అనేది ఉంది, ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇది మనకి బిల్డర్ ఇచ్చిన కలరే. సో ఆ కలర్తో స్టిక్ అప్ అయిపోయినా. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలివేషన్కి ఉన్న కలర్స్. సో ఒకసారి ఇంటీరియర్కి వెళ్దాం, ఇంటీరియర్లో చూపిస్తాను. ఒకసారి రండి ఫ్రెండ్స్. జరుగుతుంది. సో ఇది మన బిల్డింగ్. సో ఎంట్రన్స్ అయితే ఇది గేటు. సో పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళేసరికి ఇక్కడ మనకు పార్కింగ్ టైల్స్ అయితే వేస్తున్నారు ప్రజెంట్. సో ఈ పార్కింగ్ టైల్స్ కోసం పెండింగ్లో ఉంది, ఈరోజు ఫినిష్ అయిపోతుంది పార్కింగ్ టైల్స్. ఈ పార్కింగ్ టైల్స్ కూడా టోటల్గా ఇక్కడ నుంచి, సో ఇది వచ్చేసి పార్కింగ్ టైల్స్ టోటల్గా వేయించేస్తున్నాను. సో ఇవి కొద్దిగా గ్లాసీ ఫినిష్లో తీసుకున్నాను, రబ్బిష్గా ఉండాలి, ఎందుకంటే వాటర్ పడినప్పుడు కాల్ స్లిప్ కాకుండా చేయించాను. సో ఈ టైల్స్ అనేది నేను బ్లాక్ అన్నారు బిల్డర్స్. సో ఇవి నేను చేంజ్ చేయించాను, ఇది నాకు నచ్చింది. సో అందుకోసం ఇవి వేయించాను. సో తర్వాత పైన మనకి సీలింగ్ అనేది పెండింగ్ ఉంది, ఈ సీలింగ్ కొద్దిగా చూస్ చేశాను, నాకు నచ్చింది, అది వేసినాక చూపిస్తాను. నెక్స్ట్ సేమ్ దానికి ఆపోజిట్గా ఉండాలని చెప్పేసి ఈ టైల్స్ అనేటివి వేయించాను. సో ఇది ఒకసారి మనం ఇంటీరియర్కి వెళ్దాం. ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేసు. సో ఎంటర్ అయ్యే ముందు మనకి ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్కి ఇటు పక్కల నేను టైల్స్ అనేటివి వేయించాను, ఇటు పక్కన అటు పక్కన. సో ఈ టైల్స్ అనేటివి బై మై చాయిస్, సో బిల్డర్ చాయిస్ కాదు. సో పార్కింగ్ టైల్స్ కూడా నా చాయిసే. సో ఈ టైల్స్ అయితే కొద్దిగా నాకు ఓకే అనిపించినాయి, సో అందుకే ఇవి వేయిస్తున్నాను. ఎందుకంటే ఆ టైల్స్కి ఈ పార్కింగ్ టైల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా వేయించాను. సో ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది, సో అక్కడి వరకు వేయిస్తున్నాను. సో మీరు అందరు కామెంట్ చేయొచ్చు వాషింగ్ మిషన్ బయటనే పెడతారా అని. చూద్దాం, మేబీ నేనైతే స్టెప్స్ కింద అనుకుంటున్నా, కానీ వాళ్ళైతే అక్కడ ఇచ్చారని నేను మాత్రమే చెప్తున్నాను. నేను వాషింగ్ యూనిట్ అనుకుంటున్నాను, వాషింగ్ మిషన్ యూనిట్. చూద్దాం అది ఎక్కడి వరకు అవుతుందో. సో ఫస్ట్ ఫైల్ అయితే మన వర్క్ అనేది కంప్లీట్ అయ్యాక నేను టోటల్గా మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు టైల్స్ దగ్గర నుంచి ఏ విధంగా ఉందో. సో ఇది నేను ఇష్టపడి వేయించాను. సో మనకి పార్కింగ్ సీలింగ్ ఒకటి పెండింగ్ ఉంది, సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. నేను ఇన్స్టాలేషన్ అయ్యాక ఇంకోసారి వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఈ మెయిన్ డోర్కి ఈరోజే పాలిషింగ్ జరుగుతుంది, రబ్బింగ్ అయితే అయిపోయింది, జస్ట్ ఫస్ట్ కోటింగ్ పాలిష్ అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు గ్లాస్ వస్తుంది. సో ఈ గ్లాస్ అయితే పెండింగ్ ఉంది, అది కూడా అయ్యాక చూపిస్తాను. సో మెయిన్ డోర్ వచ్చేసి వీటి పైన ఫిక్స్ అవుతుంది. సో ఈ మెయిన్ డోర్ ఇవన్నీ లాస్ట్ ఫినిష్లో చూపిస్తాను. జస్ట్ నాకు మెయిన్గా ఈ వీడియో చేయడానికి చెప్పాను కదా, నాకు ఇంటీరియర్స్ కావాలి. మీలో ఎవరైనా ఇంటీరియర్ డిజైన్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీ కాంటాక్ట్ డీటెయిల్స్. సో నేను మీకు టచ్ అవుతాను, ఓకేనా? ప్లీజ్ గో. ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇది కూడా బిల్డర్ చాయిసే, కానీ మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఆ రూపంలో ఇచ్చామో. ఇందులో నాకు ఒక మైనస్ ఏం జరిగిందంటే, ఈ యూనిట్ ఏదైతే ఉందో ఈ సెటప్ ఇటు రావాలి అనుకున్నాను. నేను చెప్పిన ఫిగర్ కాకుండా ఫిగర్ అయితే మారింది, డిజైన్ అయితే మారింది. సో ఇందులో చిన్నగా నేను కాంప్రమైజ్ అయితే అయ్యాను, ఇక ఏం చేయలేం కదా. సో ఇలా ఇవి చేయించాను. యాక్చువల్గా ఇక్కడ డ్రాస్ అన్నారు, కానీ నేను డ్రాస్ అనుకోలేను, ఎందుకంటే
ఇక్కడ వంగి తీసుకోలేని పరిస్థితి. సో స్పేసెస్ కూడా చాలా చిన్నగా వస్తాయి, రెండు డ్రాస్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను డైరెక్ట్ ఇలా డోరే చేంజ్ చేసుకున్నాను. సో అంతే. ఇక్కడ ఈ మూలకు ఒక 2, సపోజ్ ఇది ఒక ప్లైవుడ్ అనుకోండి, ఈ విధంగా ఇలా ఒక 2 వస్తాయి అంతే, ఇంకేం రావు ఇక అక్కడ. సో ఇది వచ్చేసి నా చాయిసే, కానీ నేను చెప్పిన డిజైన్ కాకుండా వేరే డిజైన్లో వచ్చింది. సో ఇది. సో ఇక్కడ చూడొచ్చు మీరు బండలు 2x6 వేశారు. పిల్లర్ చాయిసే, మన చాయిస్ అయితే ఏం కాదు. 2x6తోనే వేశారు, చాలా బాగున్నాయి బండలు. సో ఇక్కడ చూడొచ్చు ఇది మన బండ. ఈ కలర్ చాయిస్ కూడా మనమే చేసాము. సో నాకైతే నచ్చినాయి. సో ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ ఎలివేషన్ అంటారా మరి ఏమంటారో తెలియదు కానీ, సో ఇది వచ్చేసి అందరూ కబోర్డ్తో అంటే కబోర్డ్తో చేయిస్తారు, కానీ మా బిల్డర్ మాత్రం డైరెక్ట్ సిమెంట్తోనే చేయించేశారు. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఈ బిల్డింగ్ వచ్చేసి ఓపెన్ కిచెన్. సో ఇప్పుడు నాకు కావాల్సింది మెయిన్ ఏంటి అంటే, నేను ఇది మొత్తం కవర్ చేయడానికి నాకు కబోర్డ్ కావాలి. ఇక్కడ ఈ పార్ట్ మాత్రమే. సో ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ వస్తుంది. సో ఇది మనది ఓపెన్ కిచెన్. సో ఇది వచ్చేసి మనది ఓపెన్ కిచెన్. సో ఇది నేను ఓపెన్గా పెట్టాను. సో ఇది కిచెన్ కొద్దిగా చాలా నేను కంజెస్ట్గానే ఉంది నాకు, ఎందుకంటే నేను బౌల్స్ ఏమి అక్కడ పెట్టారు, ఎలాగో డైనింగ్ టేబుల్ వస్తుంది, డైనింగ్ టేబుల్ కూడా పెడతాను కాబట్టి కొద్దిగా కిచెన్ అయితే నేను కొద్దిగా కంజెస్ట్గానే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మన కిచెన్ వచ్చేసి అందరికన్నా స్పెషల్ అని చెప్పలేను, నాకు నచ్చినట్టు చేయించుకున్నాను. ఫుల్గా టైల్స్ వేయించాను. ఇంకొకటి అందరూ కప్పు అలా టైల్స్ వేపిస్తారు, మనం అలా వేయించలేము. టోటల్ ఫుల్గా టైల్స్ వేయించేసాను. సో ఇక్కడ మనకి ఏదైతే చిమ్నీ వస్తుందో డైరెక్ట్ ఇక్కడ చిమ్నీ వచ్చేస్తుంది అంతే. ఇక పైన కబోర్డ్స్ అక్కడ ఏం చేయించుకోవట్లేము. సో కబోర్డ్స్ ఇక్కడ కాకుండా ఓన్లీ ఇక్కడ ఏదైతే మనకు సజ్జ ఉంది, సజ్జ పైన ప్లస్ ఇక్కడ 2 కబోర్డ్స్ కావాలి. సో ఇది ఓపెన్ కిచెన్. సో ఇది మన కిచెన్. ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో కిచెన్కి ఒక డోరు, ఇక్కడ ఏం వాష్ ఏరియా అయితే ఏం లేదు, కానీ జస్ట్ డోర్ అయితే పెట్టించాము. సో ఇది కిచెన్. సో ఇప్పుడు ఒకసారి కిచెన్ నుంచి హాల్ ఒకసారి చూసుకోండి లుక్. డైనింగ్ హాల్ నుంచి హాల్ అనేది చూసుకోండి. సో ఇది హాల్ అండి. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఆర్చ్ అనేది చేశారు. ఈ ఆర్చ్ అయితే నా చాయిస్ కాదు, నాకైతే ఇక ఏం చేయలేం కదా, మనం చెప్పే లోపంటే ఆర్చ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేము. సో ఇది ఒక వాల్. ఈ వాల్కి నేను రాయల్ షైన్ వేయించుదామనుకుంటున్నాను, చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ మీరు అందరు అనుకోవచ్చు ఇక్కడ ఈ ప్లాస్టర్స్ ఎందుకు వేశారని అనుకుంటే కనుక, ఈ ప్లాస్టర్లో బండకి బండ మధ్య అతుకులో ఏదైతే ఉంటుందో ఆ మిడిల్లో వైట్ సిమెంట్తో పాటు షైనింగ్ గోల్డ్ కలర్ షైనింగ్ వేయించారు. సో ఆ షైనింగ్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, షైనింగ్ ఎగిరిపోకుండా, సో ఆ విధంగా ప్లాస్టర్స్ అనేవి వేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కావాల్సింది 6x6 బెడ్ కావాలి. అలాగే మొత్తం ఇది ఏదైతే ఇంటీరియర్ ఉందో ఈ మొత్తము మనము కబోర్డ్స్తో కవర్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ నాకు కావాలి. సో ఇది ఒకవేళ మీలో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇంటీరియర్ డిజైన్స్ ఒకసారి నాకు డిజైన్తో పాటు కలరింగ్తో పాటు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో మీరు గమనించవచ్చు ఇల్లంతా వైట్ ఉంది, ప్రైమర్ మాత్రమే అయింది, జస్ట్ లప్పం కొట్టి ఒక కోటింగ్ అనేది కొట్టారు. సో నేనైతే కలరింగ్ కూడా ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి కలరింగ్ కాకపోతే కనుక మీరు ఒకసారి కలర్ మీ టేస్ట్ ప్రకారం కామెంట్ చేయండి. సో ఇల్లు మొత్తం వైట్ అనుకుంటున్నాను, ఒక మెయిన్ వాల్ మాత్రమే రాయల్ షైన్ వేయించుదాం అనుకుంటున్నాను. రాయల్ షైన్కి అయ్యే కాస్ట్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ఇది నా కోసం చేయమంటున్నా, అందరి కోసం కాదు, నేను తెలుసుకోవడానికి. సో లెట్స్ గో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ మొత్తం కబోర్డ్స్ కావాలి. ఇక్కడ వచ్చేసి మనకు బీరో టైపు, బీరో ఓపెన్ చేసిన వెంటనే ఏదైతే సెల్ఫ్స్ ఉన్నాయో సెల్ఫ్స్ కూడా కావాలి. సో ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇందులో కూడా నాకు కబోర్డ్ కావాలి, ఒకసారి ఆలోచించాను. ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్ కొద్దిగా చిన్నగా వస్తుంది, ఇట్లండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్. సో మెయిన్ నా ప్రాబ్లం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో నేను స్పేస్ పెట్టుకున్నాను. ఎందుకు స్పేస్ పెట్టాను అనుకుంటే, ఏదైనా వేస్ట్ అంటే స్టోరేజ్, నాకు స్టోర్ రూమ్ లేదు కాబట్టి ఇదే నాకు స్టోర్ రూము.
సో అక్కడ కొద్దిగా స్పేస్ ఉంచాను, ప్లస్ ఇక్కడ కొద్దిగా స్టోర్ ఉంచాను. సో కబోర్డ్తో ఇది కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. రూమ్లో బాత్రూమ్ చూద్దురండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇండియన్, ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్. సో రూమ్ వచ్చేసి టోటల్ ఫుల్గా నేను టైల్స్ అనేటివి వేయించాను. అలాగే 4x2 సైజు ఉన్నటువంటి టైల్స్ అయితే వేయించాను. ఎందుకంటే ఇది కూడా సేమ్ చెప్పాను కదా, టైల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న టైల్స్కి టైం పడుతుంది అని చెప్పేసి ఇలా పెద్ద టైల్స్ అనేటివి వేయించాను. సో అలాగే గ్లిజర్ వచ్చేసింది, అది కామన్. సో ఇది ఒక పూజ రూమ్ మీకు చూపించలేను. సో ఇది వచ్చేసి పూజ రూమ్. సింపుల్ ఉంటుంది మన పూజ రూమ్, అంత ఏమి ఉండదు హెవీగా. సో ఇది ఫ్రెండ్స్ మన హౌస్ అనేది. సో నాకు మెయిన్గా వాల్ ఉన్నటువంటి కలర్స్ పెండింగ్ ఉన్నాయి. సో నాకు కలర్స్తో పాటు కబోర్డ్ 2 కూడా పెండింగ్ ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంటీరియర్ డిజైనర్స్ కానీ లేదంటే ఇంటీరియర్ కలర్స్ డిజైన్ చేసిన కోడ్స్ కానీ ఒకసారి మీకు తెలిసిన కోడ్స్ కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో నా థీమ్ ఎలా ఉండాలి అంటే టోటల్గా వైట్ ఉండాలి. రూమ్కి ఒక వాల్ మాత్రం రాయల్ షైన్ అయితే నేను వేయించుదాం అనుకుంటున్నాను. సో ఇది నేను వైట్ కలర్లో అయితే L126 అనేది చాయిస్ చేశాను. సో ఒకవేళ మీకు ఈ చాయిస్ బాగాలేదనిపిస్తే ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, మీ ద్వారా నాకు కొంతగా గెయిన్ అవుతుంది. ఇందులో నేను ఏమైనా మార్చుకోవాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మెయిన్గా నాకు కబోర్డ్స్ పెండింగ్ ఉన్నాయి, కిచెన్లో ట్రాలీస్ పెండింగ్ ఉన్నాయి. సో వీళ్ళు నాకు కావాలి. సో ఒకవేళ మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కబోర్డ్స్ డిజైనర్స్ ఉంటే కనుక ఒక్కసారి కామెంట్ రూపంలో మీ నెంబర్స్ అనేటివి పెట్టండి, నేనే మీకు రీచ్ అవుతాను. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఇది మా ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హోమ్ టూరు. సో మీకు ఈ టూర్ ఏ విధంగా అనిపించింది ఒక్కసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఇది ఓన్లీ జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నేను మొత్తం చూపించలేకపోతున్నాను. సో పూర్తయ్యాక మళ్ళీ కంప్లీట్ హోమ్ టూర్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. టోటల్ ఫినిష్ అయినాక ఫుల్ హోమ్ టూర్ కోసం స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.